అయిపోయిందా అని అడుగుతున్నా. నీకు నిన్ను లేదు నేను నాకు తెలియదు, చూడలే. నేను దీనికి పోలేదు కదా. ఫస్ట్ లో ఒక రోజే వెళ్ళాను మంజు, అంతే. ఏమీ కొనలేదు. బయట ఇప్పుడే వేసుకుంటాడు కదా. అసలు లేదు, ఆ ఆఫరే లేదు, ఇప్పుడే లేదు. ఈ మధ్య వాడు ఏదో ఆఫర్లు మార్చేసాడు కదా. అది 12,000 కొంటే 6,000 ఇస్తున్నాడు, అది ఉంది. సో అయితే ఏమి లేవు అక్కడ, కొనుక్కునేదానికి ఏం లేదు. మన దీంట్లో లేదు, మిగిలిన చోట్ల కూడా అంతంత మాత్రం ఏమి ఈ సంవత్సరం జీరో. విఆర్ మాల్ ఒక రోజు వెళ్ళినప్పుడు కుప్ప వేసి పెట్టినాడు వాడు. జనం నేను మన ఫోరం మాల్లో వెళ్ళా ఫస్ట్ రోజు, ఇంకంతే. తర్వాత ఎక్స్ట్రా ఇస్తాను తెలిసింది. 40 ప్లస్ బాగాలేదు. సంతోషం ఎంత వాళ్ళు దీనికి తోడు మా ఇంకరాళ్ళు వాళ్ళు వచ్చారు. ఎలా వచ్చారు అంత వాన్లో? వాళ్ళు మధ్యాహ్నం వచ్చేసారు. వాళ్ళకి వేరే పనులంతా చూసుకుని ఈవినింగ్ అట్లా వచ్చారు. ఆడికి అక్కడ ఉండింది కదా, తను ఇంకా వాళ్ళతో పాటు వెళ్తానండి. 6 రోజులుగా వాడికి ఒంట్లో బాగాలేదని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అంటే సిమ్స్లో అడ్మిట్ చేశాను. ఫస్ట్ 4 రోజులు ఫీవర్ ఉండింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఏం డాక్టర్ దగ్గరికి ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది అక్కడ ఉన్న అతని పేరేంటి, మన కబసరి రోడ్ ఎన్నికలో ఉంటాడు నందకుమార్, ఆయన దగ్గరికి వెళ్ళాము. ఫీవర్ ఏంటి, నైట్ ఎందుకు 104 ఉంటాం నేను. ఏం లేదంటే టెస్ట్ చూడండి, తగ్గకపోతే చూస్తాను అంటే ఆయన దగ్గర ఫోన్లోనే కన్సల్ట్ చేశాను. క్లినిక్లో చూసేసి ఉంటాడు. 2 days అయిన తర్వాత తగ్గనే లేదంటే టెస్ట్కి ఇచ్చారు. టెస్ట్కి ఇచ్చి రిజల్ట్ రాను 2 days అవుతుంది సార్ అని ఇచ్చిన నెక్స్ట్ డే ఓవర్గా ఉంది. సరే అంటే ఫోన్ చేస్తే డాక్టర్కు సిమ్స్కి ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ ఉన్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఇంకా చూసేసి ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళిపోవట్లన్నారు. ఎమర్జెన్సీ రూమ్కి పోయి అయితే 102 ఆ రోజంతా అసలు బెడ్డే ఖాళీ లేదని పెట్టుకున్నారు. నైట్ రిజల్ట్ ఇచ్చింది, అమౌంట్ ఇచ్చిన ఇది డెంగ్యూ కన్ఫర్మ్. డెంగ్యూ కదా ఇంట్లో పెట్టి చూసుకున్నాను. ఇక్కడ వాడు రూమ్ లేదు, ఏమీ లేదు, ఎంతసేపు ఎమర్జెన్సీ రూమ్లో అంటే ఇంటికి వచ్చి ఒక రోజు ఉన్నాడు. ఒక రోజు ఉంటే మళ్ళీ మార్నింగ్ టెస్ట్కి ఇస్తే ఈవినింగ్ చూస్తే ప్లేట్లెట్ చాలా తగ్గిపోయింది. సరే నైట్ అంతా పెట్టుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ తారీఖు అవ్వాల డాక్టర్. సరే దానికి అడిగితే నువ్వు కావేరీ హాస్పిటల్కి తీసుకెళ్ళి, అక్కడికి వెళ్ళి కన్సల్టేషన్ కానీ వెళ్తే ఆ డాక్టర్ అడ్మిషన్ చేసేసారు. ఇట్లనే అక్కడ అనేసి 6 రోజులు 10 రోజులు జ్వరంతోనే ఉన్నారు. ఇంకా అక్కడ 3 రోజులు ఫుడ్ ఉండదు, తిరిగేది ఒళ్ళు అలిచిపోయి అది ఒక మాదిరిగా అయిపోయాము. సరే ఇప్పుడు వచ్చి ఉంటాడు కానీ ఇప్పుడు ఈరోజు మార్నింగ్ కూడా తీసుకెళ్ళారు. ప్లేట్లెట్ చెక్ చేస్తూ ఉండండి, మళ్ళీ ఎల్లుండికి ఒకసారి చెక్ చేసి బ్లడ్ ఎక్కించారా? బ్లడ్ కాదు, మెడిసిన్ మందులు ఎక్కించుకుని అంటే ఎక్కించాలించింది. సరే ఎక్కకపోతే ఇంక్రీజ్ అవ్వకపోతే చూస్తూ ఉన్నారు. ఎందుకు అనవసరంగా అదంతా వద్దులే, ఇట్లనే ఇంక్రీజ్ అయ్యింది. చూస్తే 2,000 ఇంక్రీజ్ అయ్యింది. 1,60,000 ఉండాలి ఇచ్చింది. ఇది దగ్గర 20,000 వచ్చేసింది. ఎందుకంటే భయపడి కనుక్కోకపోయి కావేరీ అడ్మిట్ చేసాం. ఆ నెక్స్ట్ డే 25,000 నుంచి 28,000 వచ్చింది. సరే ఈరోజు నైట్ ఉండి చూస్తాం, రేపు లేకపోతే ఎక్కిస్తామన్నారు. నెక్స్ట్ డే 30 సరే ఇది చేసుకొని డిశ్చార్జ్ చేస్తాం.